హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ కుమార్ నీలా. ముందుగా ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోని మీరు లైక్ చేసి చూడండి, ఎందుకంటే ఈ వీడియో లైక్ చేసినందుకు ఈ వీడియో పుష్ అవుతుంది. ఈ వీడియోలో వచ్చేసి మనం మాట్లాడుకోబోయేది ఈ వారం ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు నామినేషన్స్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది మాట్లాడుకుందాము. ప్రస్తుతం మనం నామినేషన్స్ చూసుకుంటే నామినేషన్స్లో కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి, డిమాన్ పవన్ అండ్ సంజన అండ్ నెక్స్ట్ వచ్చేసి దివ్య నిఖిత అయితే ఉన్నారు. వీళ్ళలో మనకందరికీ తెలిసిన విషయమే, ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్న విషయమే. కళ్యాణ్కి అయితే టాప్ ఓటింగ్స్లో ఉన్నాయి. ఓటింగ్స్లో నెంబర్ 1లో కూడా కళ్యాణ్ ఉన్నాడు. ఓటింగ్స్ కూడా చాలా బాగా కళ్యాణ్కి పడుతున్నాయి కాబట్టి కళ్యాణ్ అయితే టాప్లో ఉన్నాడు. సో సేఫ్ జోన్లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ అయితే చాలా ఓట్స్ పడుతున్నాయి, కానీ ఇమాన్యుయల్కి అయితే డౌట్ ఉంది. ఎందుకంటే తను ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చాడు. 10 వీక్స్ నుంచి నామినేషన్స్లో లేడు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇన్ని వీక్స్ తర్వాత నామినేషన్స్కి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి చాలా గట్టిగా నమ్ముతున్నాడు. కాబట్టి ఎందుకంటే మనం 4th సీజన్లో చూసుకుంటే అవినాష్ కూడా అంతే, నామినేషన్స్లోకి రాక ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేట్ అయిపోయాడు. ఎందుకంటే ఆ కమెడియన్స్కి అంత క్రేజ్ ఉండదు, అన్ని ఫ్యాన్స్ ఉండరు కాబట్టి భయపడుతున్నాడు. అండ్ లాస్ట్ టైం కూడా అవినాష్ నామినేషన్స్లోకి రాగానే టాప్ 5లోకి వచ్చాడు. అది ఎలా సేవ్ అవుతూ ఎవిక్షన్ పాస్ యూజ్ చేస్తూ సేఫ్ అవుతూ వచ్చాడు. టాప్ 5లో ఉన్నాడు. టాప్ 5లో ఫస్ట్ అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు. కాబట్టి తనకైతే ఖచ్చితంగా నమ్మకం అయితే లేదు, నేను ఎలిమినేట్ అయిపోతాను అని అనుకుంటున్నాడు. కానీ ఇమాన్యుయల్కి చాలా ఓట్స్ పడుతున్నాయి, అది తనకు తెలియదు. వాళ్ళ మదర్ వచ్చి తనకి ఎక్స్ప్లెయిన్ అంటే హింట్ ఇచ్చారు, కానీ తనకు అర్థం కాలేదు. అది అప్పటికి నమ్మకం లేదు కాబట్టి నాకు ఇంకా ఇమ్యూనిటీ కావాలని కోరుకుంటున్నాడు. కానీ ఇమాన్యుయల్ అయితే సేఫ్ జోన్లో ఉన్నాడు. ఖచ్చితంగా తనకు చాలా ఓట్స్ పడ్డాయి కాబట్టి తను ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ వచ్చేసి డేంజర్ జోన్లో ఉంది 4 మెంబర్స్. భరణి, డిమాన్ పవన్ అండ్ దివ్య నిఖిత అండ్ సంజన గారు నలుగురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ డేంజర్ జోన్లో నుంచి కొంచెం సేఫ్ జోన్లోకి వచ్చేది డిమాన్ పవన్ అండ్ భరణి. ఎందుకంటే వీళ్ళ ఓట్స్ కొంచెం వాళ్ళకంటే బెటర్గా ఉన్నాయి. కానీ చెప్పలేం బిగ్ బాస్లో టీంలో వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారనేది మనం చెప్పలేం. ఓటింగ్ ప్రకారం చూసుకుంటేనైతే దివ్య నిఖిత అండ్ సంజన అయితే చాలా లీస్ట్లో ఉన్నారు. వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 101% అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి తక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి. కొంచెం డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చింది అయితే డిమాన్ పవన్ అండ్ భరణి. నెక్స్ట్ సంజన గారు, దివ్య నిఖితలో అయితే ఒకరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, కానీ కన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చెప్పలేం. సాయంత్రం వరకు మీకు ఏం అప్డేట్ అనేది చెప్తాను. ఒకసారి ఓట్స్ పరంగా చూసుకుంటే కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఉన్నాడు. నెక్స్ట్ డిమాన్ పవన్ చేంజ్ అయ్యాడు భరణి నుంచి. నెక్స్ట్ భరణి ఉన్నాడు. నెక్స్ట్ సంజన గారు, నెక్స్ట్ దివ్య నిఖిత గారు అయితే ఉన్నారు ప్రస్తుతం. అది కొంచెం స్లైడ్స్ డిఫరెన్స్తోని. సో ఫ్రైడే నైట్ వరకు ఏం జరిగిందని మనకి కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఈరోజు షూట్ అయిపోయే లోపు మనకు తెలుస్తుంది ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది. నేను ఎలిమినేట్ అవ్వడం మనకి అప్డేట్ రాగానే నీకు ఖచ్చితంగా అప్డేట్ అనేది చేస్తాను. అంతవరకు ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సంతోష్ కుమార్ నీలా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.